జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో పథకాలు అనేవి పెట్టాయి కదా, మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు పెట్టలేదంటారు? ఎందుకు పెట్టలేదంటే వాళ్ళ లబ్ధి వాళ్ళు చూసుకోవాలి కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే ముగ్గురు కలిసి ఒకటి నడుపుతున్నారంటే మరి వాళ్ళు ఎంత మేము మా వరకు లబ్ధి చేకూరాలి అనేది ఆలోచన చేసుకుంటున్నారు, కానీ రాష్ట్రానికి మేమేం చేస్తున్నాం అనేది వాళ్ళు ఆలోచన చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మహిళలకి సంక్షేమ పథకాల వల్ల కూడా ఉపయోగం లేదు, మహిళలకి గుట్కాలకి కైనీలకి యూజ్ చేసుకున్నారని అంటున్నారు. నిజమంటారు? ఒక మహిళ మినిస్టర్ అయ్యి ఉండి అసెంబ్లీలో చెప్తుంది, అది కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు అసెంబ్లీలో చెప్పే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పేద ప్రజల కుటుంబాల దగ్గరికి వచ్చి చూడట్లేదుగా. ప్రతి మహిళా కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలతో చీరల వ్యాపారమే కానీ, చిల్లర కొట్టు వ్యాపారమే కానీ, కూరగాయల వ్యాపారమే కానీ నడిపించుకున్నారు. అంటే వాళ్ళు ఎంత లబ్ధి పొందితే ఆ డబ్బులు ఉపయోగపెట్టుకున్నారు. ఇప్పుడు మహిళ అకౌంట్కి డబ్బులు పడేటట్టు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆ మహిళలు కైనీలు వేయరు కదా. ఇంట్లో భర్తలు తాగే వాళ్ళు ఉంటారు, తిరిగే వాళ్ళు ఉంటారు. భర్త చేతికి డబ్బులు వెళ్తే ఆగమైపోతాయని మహిళ చేతికి ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అట్లాంటప్పుడు కైనీలు గుట్కాలు తింటున్నారని కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తే సరిపోదు కదా. మేడం, మీరేం చెప్తారు? వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ సమాధి అయిపోయింది అని కూడా చెప్పారు. తర్వాత ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చింది కదా, ముగ్గురు కలిపి కూటమి ప్రభుత్వం కలిపి వచ్చింది. అట్లాగే ఇప్పుడు కూడా అట్లాగే జరిగిద్ది కదా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మా గొప్పలు మేము చెప్పుకుంటామని చెప్పుకుంటున్నారు. రేపు అనేది ఉంది, ఈ రోజుతో అయిపోలేదు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ వైసీపీనే అధికారంలోకి తెచ్చుకుంటారు.